అందరికీ నమస్కారం. బ్యాట్ కోసమే రహస్య హత్య వినడానికి వింతగా ఉన్నా కానీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హత్య కేసు. ఒకసారి వార్తల్లో చూసుకున్నట్టయితే బ్యాట్ కోసమే రహస్య హత్య, దొడ్డిదారిన ఇంట్లోకి చొరబడి బాలిక అడ్డు రావడంతో స్క్రిప్ట్ ప్రకారమే బాలుడు బాలికపై హత్య చేయడం జరిగింది. 10 సార్లు కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో బాలిక అక్కడికక్కడికే మృతి చెంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రహస్య హత్య కేసు వివరాలను హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి శనివారం మీడియాకు వెల్లడించారు. బ్యాట్ దొంగతనం కోసం నిందితుడు బాలిక ఇంటికి వచ్చాడని తెలిపారు. ఆ క్రమంలో బాలుడు ప్రవర్తించిన తీరు, హత్య చేసిన విధానం, తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు సిపి వివరించారు. బ్యాట్ దొంగతనం చేస్తూ వెళ్లిపోయే క్రమంలో బాలిక అడ్డురావడంతో ఒక్కసారి అరవడంతో భయంతోనే ఎవరైనా చూస్తారని చెప్పి భయంతోనే బాలుడు అక్కడున్న కత్తితో స్క్రిప్ట్ ప్రకారమే ఆమెను అక్కడికక్కడే చంపేయడం జరిగింది. అలాగే వీరి చిన్నపిల్లలపై ప్రభావం ఖచ్చితంగా సోషల్ మీడియా అండ్ వెబ్ సిరీస్ల వంటి ఈ మధ్య వచ్చిన ఇన్స్టాలో చూస్తూ వారు పెట్టిపోతున్నారని చిన్నపిల్లలకు కూడా, తల్లిదండ్రులకు కూడా తను వార్నింగ్ ఇచ్చాడు. ఎలాగైనా పిల్లలను చూసుకునే బాధ్యత తల్లిదండ్రులే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో. అలాగే తప్పు చేస్తే ఎవరైనా పెద్దలైనా పిల్లలైనా చట్టానికి సమాలే అంటూ తప్పు చేస్తే శిక్ష తప్పదంటున్న అవినాష్ మహంతి. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా. బాయ్.